అసలు మీకు ఆలోచన ఉన్నది నిరుద్యోగం అంటే మీరే చేసిరు కదా. మీ నరేంద్ర మోడీ ఏమన్నాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. డిమానిటైజేషన్ చేసి నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తాన్నాడు. అది ఇయ్యలే. 7 సంవత్సరాలలో 14 కోట్ల ఉద్యోగాలు రావాలన్నా లేదా? మీరు చేసే ధర్నా ఎడ చేయాలి? బీజేపీ ఆఫీసులో కాదు, 7 రేస్ కోర్సులో చేయండి. ఇప్పుడు జరిగే కాన్ఫరెన్స్ ఏంటంటే పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది. నిన్నటి వరకు రైతుల ఇష్యూ అయిపోయింది. ఏది రైతులు సాధించుకున్నారు, సంవత్సరం తర్వాత పోరాడి ఆ 3 బిల్లు వెనుకకు తీసుకున్నారు. ఇక మిగిలింది ఏంది? పబ్లిక్ సెక్టార్ల మీద పడ్డాడు. ఈ పబ్లిక్ సెక్టార్లు ఎప్పుడు వచ్చినాయండి? 1947 భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అయిన తర్వాత పబ్లిక్ సెక్టార్లను పంచవర్ష ప్రణాళిక ద్వారా తీసుకొస్తే ఇవాళ ఒకటి తర్వాత ఒకటి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయా? ఉన్న ఉద్యోగాలు ఉడతాయా? దానికి జవాబు లేదు మీ దగ్గర. ఇంకా మీదికెళ్ళి ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే కార్యక్రమం, రేపు ఈసీఎల్ నమ్మేస్తారు, రేపు బిహెచ్ఎల్ నమ్మేస్తారు. ఆఖరుకు ఈ దేశానికి సైనికులు కావలసినటువంటి యుద్ధ పరికరాలు తయారు చేసే బీడీఎల్ను, డిఆర్డిఎల్ను అది కూడా అమ్మే ప్రధానము. ఇది డేంజరస్ ఉన్నది, ప్రమాదం ఉన్నది. ఇక మీదికెళ్ళి నేను చూసిన కుల వృత్తులను కూడా ఖతం చేస్తున్నాడు. పద్మశాలీలు అంటున్నాడు, అయ్యా ఈనాడు మగ్గం వేసుకున్నటువంటి చేతి వృత్తుల మీద కూడా నువ్వు జిఎస్టీ వేస్తే ఎట్లా బతుకుతారా? నిన్నటిదానిక పవర్ లూమ్లు వేసినావు, ఇక ఇప్పుడు వీళ్ళ మీద కూడా వేస్తున్నావు. అంటే కుల వృత్తులు అనేటోడు బీసీలు ఎస్టీలు ఎవరు ఉండొద్దు, అందరు కూడా రిలయన్స్ ముఖేష్ అంబానీ దగ్గర పోవాలి, ఆడ పోయి లేబర్ పని చేయాలి. కనుక కాంగ్రెస్ పార్టీ నిన్న నేను చూసిన ఏది కాంగ్రెస్ ఫౌండేషన్ డేలో దాన్ని కూడా బీజేపీ వాళ్ళు కొత్త కొత్త మాటలు మాట్లాడు. కానీ భగవంతుడు కూడా ఏమన్నాడు? సోనియా గాంధీ నువ్వే ఈ కాంగ్రెస్ను బచాయించాలని జెండా కింద పడ్డా ఆమె చేతుల మీద పడ్డదంటే ఇక ఇంతకంటే భగవంతుడే చెప్పిండు, యు ఆర్ ఓన్లీ పర్సన్ టు సేఫ్ గార్డ్ దిస్ ఇండియా అని ఆమె చేతుల మీద పడ్డదా లేదా? అదే ఇంతకుముందు ఒకసారి అమిత్ షా జెండా ఎక్కిస్తే ఏడబడ్డదో మీ అందరిది ఉల్టా పడ్డదా కింద పడ్డదో నేను మాట. అది జాతీయ జెండా. ఇదైతే కాంగ్రెస్ పార్టీ జెండా ఆమె చేతుల మీద పడ్డది. నువ్వే రక్షించాలి ఇప్పుడు దేశాన్ని బడుగు బలహీన వర్గాలని భగవంతుడు కూడా ఆ జెండాను ఆమె చేతికే ఇచ్చిండు. ఇకపోతే ఇవాళ సమయభాసన్యమైంది. ప్రతి యువకుడు ప్రతి సోదరిమని వాళ్ళ గురించి మనం ఫైట్ చేయాలి. ఇవాళ నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. రేపు ప్రైవేటైజేషన్ అయిపోతే రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు, మైనార్టీ ఉండదు. ఏమిటిది? ఇంత దౌర్జన్యం జరుగుతుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ నేను ఇమీడియట్గా లెటర్ కూడా రాయబోతున్నా. ఎవరికి? మాణిక్ ఠాకూర్కు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఇమీడియట్గా పొలిటికల్ అడ్వైజర్ కమిటీ పెట్టండి. ఇక మన యుద్ధం జరిగేది ఫ్యాక్టరీల దగ్గర. ఎక్కడనైతే ఈ ఫ్యాక్టరీలను అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారో అన్నీ అమ్మేస్తాడండి. ఇప్పటికే అయిపోయింది. గంగవరం అమ్మేసిండు, అదేవిధంగా మొన్న ఇండియన్ ఎయిర్లైన్స్. ఈ విధంగా ఫ్యాక్టరీలు ప్రైవేట్ పరం పోతే మా రిజర్వేషన్ ఏం కావాలి, మా ఉద్యోగాలు ఏం కావాలి? ఎవడైతే ఫ్యాక్టరీ కొంటాడో వాళ్ళ చుట్టాలను పక్కాలను పెట్టుకుంటాడో మా రిజర్వేషన్ ఉండదు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఖతమవుతుంది. ఇది ప్రియారిటీ. కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ అపీలింగ్ టు ది యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సేవాదళ్ అందరూ కూడా ఈ ప్రైవేటైజేషన్ మీద, అదేవిధంగా పద్మశాలీలకు జరుగుతున్న అన్యాయం మీద చేతి వృత్తులే ఉండేదా బాబు. ఇప్పటికే ఆ చేతి వృత్తుల మీద కూడా వేరే వాళ్ళు ఏది ప్రభావం చూపిస్తున్నారు. అంటే చేతి వృత్తులు కథమైపోతే అనుకుంటారు, రిలయన్స్ దగ్గర పోయి ఆడనే ఉద్యోగం చేయాలి. ఇప్పుడు వాడు ఏదో ముఖ్యం వేసుకొని
ఏదో అప్పు సప్పు చేసి రంగు తెచ్చుకొని తీసుకొచ్చి ఒక చీరది వస్తే దాని మీద కూడా జిఎస్టీ ఇస్తాం. ఏమిటి అంటే ఇది ఇంత అన్యాయం ప్రభుత్వం నేనైతే ఎన్నడూ చూడలే. नरेंद्र मोदी अपने आप को मन की बात करते हो, दूसरों को बात करने का चांस नहीं देते, मगर मन की बात में लोगों को धोखा दे रहे. जो वादा करे क्या हुआ, हर घर को नौकरी बोल के ये धोखा दिया. दिल्ली वाला कहे कि 1-2 करोड़ बोल के वो धोखा दिया. ఇది సరియైన సమయం కాంగ్రెస్ కార్యకర్తవాడు గ్రామాల్లో పట్టణాలలో నడవండి, ప్రతి ఫ్యాక్టరీ దగ్గర పోదాం. ఈ ప్రైవేటైజేషన్ మనం ఆపకుంటే రేపు బిహెచ్ఈఎల్ అప్పుడు పోతుంది, ఈసీఐల్ అమ్మి పోతుంది. ఆఖరుకు దేశానికి రక్షణ ఇచ్చేటువంటి భారత్ బీడీఎల్ కూడా అమ్మేస్తారు, డిఆర్డిఎల్ కూడా అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పైసలే కావాలి. ఈ ప్రధానమంత్రి నేను తప్పనిసరిగా చెప్తా, పెద్ద పెద్ద కార్పొరేట్ చేతుల బందీ అయిపోయాడు, బందీ. ఇది కరెక్ట్ చెప్తున్నా. ఆయన ఏం చేయలేడండి, అయిపోయింది ఆయన పని. దాని గురించే ఎప్పుడైతే ఈయన ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేసినప్పుడే అండర్స్టాండింగ్ వచ్చింది. ఎస్, వీఆర్ మేకింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ స్పెండ్ crores of money, but after that what you can do, whatever after 5 years will be over, second 5 years is corporate. వాళ్ళకి అప్పచెప్పేసిడు. ఆయన చేతిలో ఏమి లేదురా బాబు. युवकुलारा, सोदरी मंडलरा, सब नौजवान खवातीन रोड पे नहीं आएंगे, ये देश फिर टुकड़े हो जाएंगे. फिर वही पुराने ईस्ट इंडिया कंपनी को चले आता. फिर देश में फिर आज़ादी के वास्ते लड़ना पड़ेगा. फिर एक आज़ादी की लड़ाई. उस जमाने में महात्मा गांधी लड़ा, फिर एक दूसरा लड़ाई करने का है. इसमें मैं रिक्वेस्ट करूंगा मानिक ठाकुर से, रिक्वेस्ट करूंगा रेवंत रेड्डी से, इमीडिएट जितना जल्दी है उतना जल्दी आप पॉलिटिकल एडवाइजरी कमेटी हो, इसमें एक निर्णय लेना है और हर फैक्ट्री करने जाना है. जब तक अपन नहीं जाएंगे ये बराबर कॉर्पोरेट बराबर बड़े बड़े पूंजीपतियों को बेचेंगे, उसके बाद पुकारे तो क्या होता. अभी से ही अपन लड़ना शुरू करना. नौजवान आज परेशान है और ऊपर से मैं देखा रात के 1 बजे तक पिलाता कहते. काई कुरे भाई, तेरे पिलाना ही होना है क्या? अरे दूसरे स्टेटों में रात में ही बंद कर रहे, तड़ जगह तो लॉकआउट कर दे रहे 6 बजे 8 बजे से. ये रात तमाम पिलाता कहते. नया साल है, पियो, मगर मेरी दुकान चलते रहना, तुम पीते रहो, तुम मरते रहो, मैं माल गिनते रहूंगा, माल गिनते रहूंगा. माल 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 के पीछे पड़ा. आवाम की जिंदगी जरूरत नहीं है. केसीआर क्या कर रहा है तू? 1 बजे तक पिलाता तू. एक तरफ हमारी क्या बोलते ओमिक्रॉन नया बीमारी आ गए, कोरोना जाके. अरे इतना भी दूसरे स्टेटों में क्या हो रहा है जरा भी सोच नहीं है तेरे को. పక్క రాష్ట్రంలో ఈ కరోనా తర్వాత ఒమిక్రాన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని అల్టిమేటం ఇస్తున్నారు, జ్యుడిషియరీ ఇస్తుంది, డాక్టర్లు చెప్తుంటే నువ్వు తాగుడు అలవాటు చేస్తావు. నీకు పైసలు కావాలి, ప్రాణాలు ముఖ్యం కాదా? కనుక ఏదైనా ఈ 1 తర్వాత ఈ న్యూ ఇయర్ తర్వాత మనం ఇమీడియట్గా పబ్లిక్ సెక్టార్లను మనం ఆపకుంటే మన భవిష్యత్తు జీరో అవుతుంది. ఉద్యోగాలు పోతాయి, రిజర్వేషన్ పోతుంది. ఆఖరుకు మళ్ళా ప్రజలు రాచకుండా అడవులలో పోయేటట్టున్నది. అది చూడండి. యువకునికి సరి అయిన సమయంలో ఉద్యోగం దొరకకపోతే వాడేది ఇంటికి పోతే తల్లి తిడుతుంది, ఇంటికి పోతే చెల్లె పెళ్లి కాకపోయా ఈ బతుకు కంటే అని మళ్ళా రాచకుండా అడవులలో పోతారు. దయచేసి మనం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పి ఈ దేశం స్వాతంత్రం వస్తే వాళ్ళ ఆలోచనలో ఈ దేశాన్ని మళ్ళా విడగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఈ పిఎస్సి మీటింగ్లో పెట్టి ఇక ఫ్యూచర్లో అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఈ పబ్లిక్ సెక్టార్లను ఆపాలి. జిఎస్టీని ఏది పేద ప్రజలకు పద్మశాలీలకు అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ కుల వృత్తులు కూడా అగ్రకులాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర కుట్ర కుట్ర. ఈ కుట్రకు వ్యతిరేకంగా కాంగ్రెస్
నిలబడాలని ఒక సీనియర్ నాయకుడు కన్నా ఆలోచన. అదేవిధంగా మన పార్టీలో డిస్కషన్ చేద్దాం, డైరెక్షన్ ఇద్దాం, ఊరూరు పోదాం, ప్రతి పల్లెలో ప్రతి పట్టణాలలో ఈసీఎల్ దగ్గర పోదాం, బిహెచ్ఎల్ దగ్గర పోదాం, బీడీఎల్ దగ్గర అన్ని ఫ్యాక్టరీల దగ్గర పోయి మనం దీన్ని ఒక ఉద్యోగ రూపం చేయకపోతే మనకు ఉద్యోగాలు రావు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి. దీని గురించి మనం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నదనే నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. మనకు ఎన్నికల కంటే ముందు ప్రజల జీవితాలు ముఖ్యమని కాంగ్రెస్ ముందుకు రావాలని కోరుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.